ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్తయ్య గుప్తాకు అల్లూరి జాతీయ సేవా భాస్కర పురస్కారాన్ని ప్రదానం జరిగింది. అల్లూరి పేరుతో అవార్డును వాసవి క్లబ్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు 5 దశాబ్దాలుగా సమాజ సేవ చేస్తున్న గుప్తాకు అందించడం సముచితమని లయన్స్ క్లబ్ 316 డి గవర్నర్ గద్దె శేషగిరిరావు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని అమరావతి సాంస్కృతిక సినిమా క్రీడా సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్తయ్య గుప్తాకు అల్లూరి జాతీయ సేవా భాస్కర పురస్కారాన్ని ప్రదానం చేశారు. శుక్రవారం కౌతా కళా వేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజుది ఒక శకమని, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన ధీరుడని కొనియాడారు. ఆయన పేరుతో అవార్డును వాసవి క్లబ్ల అంతర్జాతీయ మాజీ అధ్యక్షుడు 5 దశాబ్దాలుగా సమాజ సేవ చేస్తున్న గుప్తాకు అందించడం సముచితమని అన్నారు. వాసవి జిల్లా గవర్నర్ కేఎల్వి సతీష్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించిన గుప్తా అందిస్తున్న సేవలు నిరుపమానమని అన్నారు. సేవా తాత్పరత తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం సంపద అని గుప్తా పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు గుప్తాకు అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. పిల్లా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని పైడిపాటి వెంకన్న పర్యవేక్షించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత ప్రజల్లో చైతన్యం నింపినటువంటి ఒక మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి చక్కని ధైర్యాన్ని చూపించి ప్రతి ఒక్క భారతీయుల్లో కూడా ఒక తెలియనటువంటి అంతర్లీనంగా ఉన్న శక్తిని బహిర్ముఖం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారి పేరుతోటి మరి ఈరోజు నాకు ఈ అవార్డు పురస్కారాన్ని అమరావతి సంస్థ వారు పైడిపాటి వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం, దానికి మా అగ్రజుడు గద్దె శేషగిరిరావు గారు లయన్స్ జిల్లా గవర్నర్ గారు, అలాగే కేఎల్వి సతీష్ వాసవి క్లబ్ గవర్నర్ గారు ముఖ్య అతిథులుగా రావడం, ఈ కార్యక్రమానికి పిల్లా ప్రసాద్ గారు అధ్యక్షత వహించి సభా నిర్వహణ చేయడం అనేది ఒక చక్కని అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనిషి పుట్టాక ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అనేకానేక సంస్థలు అనేకానేక అవార్డులు పురస్కారాలు ఇస్తూ ఉంటారు. మరి ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతంగా మరి ఈరోజు దాదాపుగా 35-36 సంస్థలకి నేను ఏదో ఒక పదవిలో ఉండి ఆ సంస్థలకి అంతో ఇంతో ఉపయుక్తంగా నేను ఉండగలిగే రకంగా ఈ జన్మనిచ్చినటువంటి ఆ దేవదేవుడికి నా నమస్సులు అర్పిస్తూ ఈ అమరావతి సేవా సాంస్కృతిక సంస్థ హజరత్తయ్య గుప్తా గారిని చక్కగా సన్మానించి చక్కటి బిరుదుతో ఇచ్చినందుకు నేను వారికి అభినందన తెలియజేస్తున్నాను. హజరత్తయ్య గుప్తా గారి గురించి మాట్లాడాలంటే లైనిజంలో 37 సంవత్సరాల సుదీర్ఘమైన సేవ చేస్తూ ఎంతోమంది లైన్ మిత్రుల్ని పొంది ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుంటారు. వారు చేసే సాంస్కృతిక సేవ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మనిషికి ఎప్పుడైనా సరే ఇదైనా సాయంకాలం ఒక ఎంటర్టైన్మెంటు లాంటి ఏదైనా ఈ సేవా కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పాల్గొంటే అతనికి చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వరల్డ్ రికార్డ్స్ సాధించి చక్కటి ఈ బిరుదుని వాళ్ళు పొందుతున్నందుకు వారికి లయన్స్ తరపున, లయన్స్ జిల్లా 3160 తరపున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వేముల హజరత్ గుప్తా గారి గురించి చెప్పాలి అంటే చాలా చరిత్ర ఉన్నాయి. ఒక ఇదిగా వృత్తిపరంగా న్యాయవాది అయినా సరే, కళామతలు కానీ కళా తపస్సు కానీ ఎన్నో రకాలుగా అవార్డులు, ఎన్నో గ్రహీతలు. అంటే ఆయన గురించి చెప్పాలంటే అవార్డులు చాలా ఉన్నాయండి. కనీసం చెప్దామని మొదలు పెడితే కనీసం 3 పేజీలు అయింది. నేను అవన్నీ చెప్దామన్నా కూడా మీకు ఆలోచన ఇదవుతుందని చెప్పి ఆగాం. కానీ ఇంతటి అల్లూరి సీతారామరాజు మహనీయుడండి. అలాంటి వారి 127వ జయంతి రోజు వారికి అవార్డు పురస్కారం అనేది చాలా గొప్ప విషయం. ఆ అవార్డు పురస్కారానికి మమ్మల్ని పిలవడం అనేది మాకు చాలా అవకాశం అనేది అవసరమని ఆలోచించి థ్యాంక్ యూ. పిలిచిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జయవాసు.